అంటే యవనస్తులారా, మీరు దుష్టుని జయించారు, మీరు బలవంతులు అని. కనుక దుష్టుని జయించే బలము యవనస్తులకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆ బలాన్ని ఎలా పొందుకోగలుగుతాం? ఒకటి, దేవుని వాక్యం మన లోపల నిలిచి ఉండడాన్ని బట్టి. రెండవది, దేవునిలో ఆనందించడాన్ని బట్టి. కనుక లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి. యవనస్తులు ఏ విధమైన బర్డెన్స్ పెట్టుకోకుండా లోకంలో ఆనందించాలని, ఎంజాయ్ చేయాలని కోరుకుంటా ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. దానివల్ల కలిగేటువంటి ఆశీర్వాదము కానీ, జయము కానీ ఏమీ కూడా ఉండదు, కనబడదు, అసలు కనబడదు. కానీ వాక్యముని లోపల నిలుపుకొని దేవునిలో ఆనందించే అలవాటును ప్రతి దినము నువ్వు కలిగి ఉంటే, యవన కాలంలో ప్రారంభించబడినటువంటి నీ జీవితం జయకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అపవాదిని జయించుట వల్ల కలిగే ఆనందాన్ని, జయమును నీవు వ్యక్తిగతంగా అనుభవించగలుగుతావు. కనుక నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడు